చెప్పి అక్కడ సమూయేలును దేవుడు పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, సమూయేలు కొమ్మను తీసుకుని కొమ్మలో నూనెను పోసుకుని యెషయా ఇంటికి వెళ్ళినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెషయా ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద కుమారుని పిలిచాడు. అతడు దేవునికి అంగీకారము కాదు. రెండవ కుమారుని పిలిచాడు. దేవునికి అంగీకారము కాదు. అలా 7 పిలిచారు. అప్పుడు సమూయేలు అంటూ ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు లాస్ట్ వాడు అతను గొర్రెల్ని మేపుతూ ఉన్నాడు, అతడు దూరంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు అతను పిలిపించండి అని చెప్పినప్పుడు సమూయేలు అతను పిలిపించండి అని యెషయాని అడిగినప్పుడు యెషయా తన కుమారుడిని పిలిపించాడు. ఎప్పుడైతే పిలిపించాడో సమూయేలుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇతనిని నీవు అభిషేకించము అని చెప్పి సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు సమూయేలు దావీదును ఆ నూనె తీసుకుని అభిషేకించాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ దావీదు మీద ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుండి దావీదు దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని పరిపాలించే వాడిగా, అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించేవాడిలా, గొర్రెలని మేపేవాడిలా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఎందుకని దావీదును ఎంచుకున్నాడు అనంటే, తన తండ్రి యొక్క మాటలని తన హృదయంలో పెట్టుకొని తండ్రి యొక్క గొర్రెలని మేపుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ గొర్రెల్ని విడిచిపెట్టలేదు, ఇక్కడ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు దావీదును చూసి గొర్రెల్ని ఎంత శ్రద్ధగా మేపుతూ ఉన్నాడు, ఎంత శ్రద్ధగా వాటిని కాస్తూ ఉన్నాడు, అలాగే తండ్రి యొక్క మాటలను జబదాటకుండా తండ్రి యొక్క గొర్రెలను మేపుతూ ఉన్నాడు. కాబట్టి అలాగే నా ముందును కూడా కాస్తాడు, నమ్మకంగా ఉంటాడు అని చెప్పి దావీదును ఎంచుకున్నాడు. దావీదుని ఎంచుకోవటమే కాదు, దావీదును అభిషేకించడమే కాదు, దావీదును రాజుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టిలో నీవుంటే, దేవుని యొక్క సంకల్పంలో నువ్వుంటే, దేవుని యొక్క హృదయంలో నువ్వుంటే, దేవుడు నిన్ను